దేశ ప్రజలు బంగారం కొనవద్దు అనే ప్రధాని పిలుపు ఈరోజు దేశవ్యాప్తంగా స్వర్ణకార కార్మికుల జీవితాల్లో గుబులు రేపుతుంది. దేశవ్యాప్తంగా పనులు ఆగిపోయాయి. పనులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా గోల్డ్ అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి విశాఖలోని కొంతమంది కార్మికులున్నారు. ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి? ఏ రకంగా వాళ్ళ జీవనం ప్రస్తుతం కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. మనతోటి ఒక కార్మికులున్నారు. సార్ చెప్పండి, ఎట్లా మీ జీవనోపాధి ఎలా గడుస్తుంది? ప్రస్తుతం మీరు ఏ పని చేస్తున్నారు? నేను బంగారు పని చేస్తాను సార్. నా పేరు పక్కి కొండబాబు. నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. అలాగే విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు మొన్న ఆదివారం హైదరాబాదు వచ్చినప్పుడు ఆయన బంగారం కొనొద్దు అని ఒక ప్రకటన చేశారు. అప్పటి నుంచి మాకు చాలా గుబులుగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు 14 సంవత్సరాలప్పుడు ఈ పనిలో నేను దిగిపోయాను. ఇంతవరకు పని చేశాము. అయితే ఈ ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వచ్చాయో, ఎప్పుడైతే ఈ స్కీములు ప్రతి షాపు అతను స్కీములు 2,000 3,000 రూపాయల స్కీములు వచ్చాయో, చాలా వరకు మా స్వర్ణకారులందరూ పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద అయితేనేమి, విశాఖ జిల్లా మొత్తం మీద అయితేనేమి, మొత్తం స్థానిక మొత్తం సంఘాలు అందరూ కూడా ఈ ప్రకటన చూసిన తర్వాత చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. ఏంటి సార్, మన స్వర్ణకారుల పరిస్థితి ఏంటి? మోదీ గారు ప్రకటన ఇలా ఉంది ఏంటి? ఈ ప్రకటన చూసి చాలామంది నందిగ్ధంలో పడిపోయారు. బంగారం కొనాలా వద్దా, లేకపోతే వస్తువులు చేయించాలా వద్దా అనే ఒక నందిగ్ధంలో పడిపోయారు. ఈ ప్రభావం స్వర్ణకారుల మీద మాత్రం చాలా ఎక్కువ పడ్డదండి. ఒక దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆ ప్రకటన చూసిన తర్వాత అందరూ, మా స్వర్ణకారులు అయితే మా కుటుంబాలు మొత్తం అందరం కూడా ఏంటవుతాం, మా బ్రతుకు ఏంటవుద్ది, మేము ఎలా బ్రతకాలి అనే ఒక ఆందోళన చెందుతున్నాము. మాకు జీవనోపాధి ఏదో రకంగా చూపిస్తే మేము గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో విశ్వకర్మ పథకం పెట్టింది మహనీయుడు విశ్వకర్మ భగవానుని పేరు మీద పెట్టింది గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారే. అయితే ఇప్పుడు ఈ ప్రకటన వల్ల రాష్ట్రం మొత్తం అంతా, దేశం మొత్తం మీద ఎంతోమంది స్వర్ణకారులు, పనిచేసే స్వర్ణకారులు ఉన్నారు. ఈ బంగారం రేటు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. 10 నిమిషాలకి రేటు మారిపోతుంది. ఈ రేటు మారిపోవడం వల్ల మాకు పూర్తిగా పని లేదు. మా కుటుంబాలు ఎందుకంటే రేపొద్దున మా పిల్లలకు కూడా ఈ పనిలో పెట్టాలి అని లేదు. నెక్స్ట్ ఈ ఫీల్డ్లో కూడా ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రెడీమేడ్, ఎక్కడ పడితే అక్కడ హోల్సేల్, వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చేసుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్న స్వర్ణకారులకి మాత్రం ఎటువంటి ఉపాధి చూపించట్లేదు. రాష్ట్రం మొత్తం మీద ప్రతి పెద్ద పెద్ద జిల్లాల్లోనూ, ప్రతి పెద్ద పట్టణాల్లోనూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు వచ్చాయి. ఆ షాపింగ్ మాల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే స్థానిక స్వర్ణకారులకి అక్కడ పని కల్పించాలి. అదైతే ఉండట్లేదు. అది మెయిన్. ఇప్పుడు మేము చాలాసార్లు మేము చేసాం. ప్రకటనతోటి ప్రస్తుతం ప్రజలు అంటే కార్మికుల పరిస్థితి ఎలా ఉందండి? ఈ ప్రకటనతోటి చాలా ఆందోళనగా ఉందండి. ఇప్పుడు మేమే ఉన్నాం. నేను 14, 15 సంవత్సరాలు అప్పుడు పనిలో దిగాను. పని లేదు. మా కుటుంబం అందరూ, మేమందరూ ఏంటి రేపొద్దున పని లేకపోతే ఎలా బ్రతకాలి? వేరే వృత్తిలోకి మాకు రాదు. వేరే వృత్తిలోకి చేయలేం. అలాంటిది రిపేర్లు ఏవో కూడా చేసుకొని బతుకుతున్నాం. ఈ మధ్య బాగా రేటు పెరిగిపోవడం వల్ల పనులు కూడా లేవు. ఏవో చిన్న చిన్న రిపేర్లు, వెండి పనులు, ఏవో రాగి పనులు, ఏవో దండలు చుట్టుకోవడాలు, ఏవో రుద్రాక్ష దండలు చుట్టుకోవడం, ఆ పని కూడా చేసుకొని, అలాగే ఏవైనా చిన్న చిన్న బంగారం పనులు కూడా వస్తే బాగుంటుందని చూస్తే ఈ ప్రకటన చూసిన తర్వాత కస్టమర్లు ఎవరు కూడా ఒక నందిగ్ధంలో పడిపోయారు. అలాగే గోల్డ్ ఎప్రజర్గా చాలామంది మా స్వర్ణకారులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఈ గోల్డ్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. దానివల్ల కొంత మొత్తం రాష్ట్రం మొత్తం మీద మా ప్రజలందరూ కూడా దీని గురించి మాకు, రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు దీని మీద ఏ రకంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఏం చేద్దాము, మనం ధర్నాలు చేయాలా లేకపోతే రోడ్డు ఎక్కాలని అంటున్నారు. అయితే మోదీ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన మనకి ఏదైనా జీవనోపాధి చూపిస్తారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీకు తెలుసు కదా, కొంతమంది వేరే వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు, సపోజ్ మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకేమో వేట లేని సందర్భంలో వాళ్ళకి ఏదో ఉపాధి చూపిస్తారు. అలాగే మాకు కూడా ఏదోనా ఈ పనులు, ఈ రేట్లు, దీనివల్ల మాకు కూడా ఒక 50 సంవత్సరాలకి మాకు పెన్షన్ ఇచ్చేలా విధంగా
అంటే ఈ మాకు చిన్న చిన్న బంగారు పని చేస్తాం. ఇది సురాకారము, నవాసారము, యాసిడ్, సల్ఫరు, క్యాస్టిక్ ఇలాంటివి వాడతాం. దీనివల్ల ఏంటంటే మాకు ముందు హెల్త్, తర్వాత కళ్ళు కూడా దెబ్బతినేస్తున్నాయి చిన్న చిన్న పనులు చేయడం వల్ల. పని ఎలాగా లేదులేండి, కళ్ళు గురించి ముందు ఆరోగ్యం ఈ సల్ఫరు, యాసిడ్ దీనివల్ల మాకు టీబీ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. స్వర్ణకారులను అయితే అసలు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదండి. అన్ని అంటే ఓటు బ్యాంక్‌గా వాడుతున్నారు తప్ప, స్వర్ణకారులను అయితే ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎటువంటి గుర్తింపు స్వర్ణకారులకు లేదు. మిగతా చేనేత కార్మికులకేమి అంటే వాళ్ళని మేము విమర్శిస్తున్నామని కాదు. వాళ్ళకి చూస్తున్న ఉపాధులు మాకు చూపించట్లేదు. మమ్మల్ని గుర్తించట్లేదు. మొత్తం మీద ఏదైతే గోల్డ్ ఏడాది పాటు కొనుగోలు చేయవద్దని చెప్పి ప్రధాన ప్రకటన సంచలనమైంది. ప్రధానంగా ఎవరైతే స్వర్ణకారులు, కార్మికులు ఉన్నారో, దీని మీదే ఆధారపడుతూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా కూడా దీని మీదే ఆధారపడే అవకాశం ఉన్నది. ప్రతి నెల ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అదే విధంగా వీళ్ళకి కూడా ఈ పని నిమిత్తం వాళ్ళకి సరిపడగానే ఏదైతే ఒక 20,000, 25,000 సంపాదించుకునే పరిస్థితి, పిల్లల చదువుల కోసం పూర్తిగా వీళ్ళు జీవితాన్ని సాక్రిఫైస్ చేసే పరిస్థితి అయితే ఉన్నది. ఎక్కువ శాతం లక్షలాది మంది ప్రజలైతే దేశవ్యాప్తంగా స్వర్ణకార కార్మికులైతే ఉన్నారు. దీని మీద పునరాలోచన చేయాలి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లోనేంటంటే ఇప్పుడు సపోజు ఒక మత్స్యకారులు ఉన్నారు. ఒక 61 రోజుల పాటు వేట నిలిచిపోతుంది. ఇలాగా ఏడాది పాటు గోల్డ్ కొనుగోలు చేయొద్దని చెప్పినట్లయితే ఖచ్చితంగా మా కార్మికులకి ఏదో ఒక ఉపాధి చూపించాలి, ఒక పరిహారాన్ని ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ నాయకులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది, స్వర్ణకారులకు సంబంధించిన వారు. దాంతోపాటు ఏంటంటే రిటైర్మెంటు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధాని పునరాలోచించి ఆ ప్రకటనకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక పరిహారం చూడాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.